నిన్న జోగి రమేష్ను పరామర్శించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అదే సకల శాఖ మంత్రిగా చెప్పుకునే వాళ్ళం కదా గతంలో. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికే కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. ఏంటంటే తాము వస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట. అంటే మళ్ళీ మేము వస్తే చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ తప్పదు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వీళ్ళు మర్చిపోయే విషయం ఏంటంటే ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే మీరు 11 సీట్లకు పరిమితమై అక్కడ కూర్చున్నారు. ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మోకం చూపించలేక బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడు. ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే అసెంబ్లీలో కూడా తలెత్తుకోలేక జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో తిరుగుతున్నాడు. సో మీరు ఆ విషయం మర్చిపోయారు. పైగా మళ్ళీ హెచ్చరించడం ఒకటి. దేని 5 ఏళ్ల పాలన చూసిన తర్వాతే కదా ప్రజలు గిఫ్ట్ ఇచ్చారు. మరి ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ని మర్చిపోతే ఎలాగా సజ్జల రామకృష్ణారెడ్డి? నాకు అర్థం కాలేదు. ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ని మర్చిపోతే ఎలాగా? మీరు చంద్రబాబు నాయుడికి ఇస్తారో చేస్తారో, మీరు గెలవాలి, గెలిచినప్పుడు మాట కదా అది. నాకు తెలిసి ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టవచ్చు. నువ్వు అన్న రిటర్న్ గిఫ్ట్ రావాలంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టవచ్చు. అప్పటికి నువ్వు ఉండకపోవచ్చు పార్టీలో, అసలు పార్టీయే ఉండకపోవచ్చు అనుకోండి. మళ్ళీ మీరు పార్టీలో ఉండటం అసలు పార్టీయే ఉండకపోవచ్చు ఆ టయానికి. వీళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట. ఆల్రెడీ మీరు 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ని మర్చిపోయి మళ్ళీ మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అంటే ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? జోగి రమేష్ మీద దాడి జరిగింది, జోగి రమేష్ మీద దాడి జరిగింది అంటున్నారు. మరి జోగి రమేష్ మాట్లాడిన మాటల గురించి మాట్లాడవే. నారా లోకేష్ని రోడ్డు మీద పిచ్చుకోకని కొట్టినట్టు కొట్టిస్తానన్నాడు. నేను అంటావు, నువ్వు ఊరుకుంటావా? నేను అంటా సజ్జల రామకృష్ణారెడ్డిని రోడ్డు మీద పిచ్చుకోకని కొట్టినట్టు కొడతానంట. ఊరుకుంటావా నువ్వు? ఊరుకుంటావా? నీకు తాడు లేదు, బొంగరం లేదు పార్టీలో. నువ్వు మంత్రివి కాదు, లేకపోతే ఇంకోటి కాదు. అయినా కానీ నీకే కాలద్దు కదా. మరి అలాంటిది ఒక పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ మీద అలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పు కదా. నువ్వు ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి. అంటే జోగి రమేష్ కొట్టిస్తానన్నా, కొడతానన్నా, లేకపోతే అంబటి రాంబాబు అమ్మనా బూతులు తిట్టినా చేతులు కొట్టుకుని అలా చూడాలి తప్ప మీ జోలికి రాకూడదు. చెప్పాలనుకుంది అదేనా? నన్ను సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలనుకుంది అదేనా? ఒకవేళ ఫస్ట్గానే తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి తప్పు జరుగుంటే తప్పే, ఒప్పుకుందాం. కానీ మాట్లాడింది ఎవరు? లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది ఎవరు? జోగి రమేషే కదా. మరి జోగి రమేష్ కూడా నువ్వు బుద్ధి చెప్పాలి కదా. ఏమయ్యా జోగి, నువ్వు మాజీ మంత్రిగా ఉన్నావు, జైల్లోకి వెళ్ళి వచ్చావు, ఇంకా బుద్ధి రాలేదా? నువ్వు ఏదైనా విమర్శలు చేస్తే రాజకీయ విమర్శలు చేయాలి కానీ ఆయన వ్యక్తిగత విమర్శలు, లేకపోతే ఆయన బాడీ షేమింగ్, లేకపోతే ఆయన కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా ఈ మాటలు నీకెందుకయ్యా? అవి మనం మాట్లాడకూడని మాటలు అవి. ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని ఉండు అని నువ్వు సలహా ఇవ్వాల్సింది పోయి చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తావా? ఓడిపోయిన తర్వాత నీ మొహం బయట పెట్టడానికి 1.5 సంవత్సరాలు పట్టింది. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటి 6 నెలల్లో గొప్ప అసలు మీడియా కంటే కూడా పనలా. ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఎవడైనా చూసి మీడియా వాడు మైకి పెడితే గబగబ తల కారులో దూసి పారిపోయేవాడు. ఏడాది తర్వాత కానీ మొహం బయట పెట్టలా. అంటే నీకు ఏడాది తర్వాత, అంటే ఓడిపోయిన తర్వాత నీ తలకాయ బయట పెట్టడానికే నీకు ఏడాదిన్నర టైం పట్టింది. నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నావు, నువ్వు చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నావు. ఆల్రెడీ ఆయన మొన్న ఎన్నికల్లో ఇచ్చిన రిటర్న్ గిఫ్టే మీ 11 సీట్లు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిటర్న్ గిఫ్టే మీ 11 సీట్లు. అది మర్చిపోయి తిరిగి ఆయనకి గిఫ్ట్ ఇస్తాడంట. ఏం మాట్లాడాడు చూద్దాం ఒకసారి. వార్తోటి వచ్చింది, భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ తప్పదు వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఆయన కూడా తప్పులేదులే, ఆయన కూడా మేమేం వచ్చే ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పలా, భవిష్యత్తులో అన్నాడు. భవిష్యత్తు అంటే అది 15 ఏళ్ళు పట్టవచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు, 25 ఏళ్ళు పట్టవచ్చు. పాపం ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే కాన్ఫిడెంట్ సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా లేదనుకుంటా. పాపం అందుకనే 2029లో మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనే మాట చెప్పలేకపోయాడు భవిష్యత్తులో అని చెప్పి ఎటో తప్పించుకున్నాడు. అధికారం ఉందని నేడు దాడులు చేస్తున్న వారికి భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక రిటర్న్ గిఫ్ట్లు తప్పవని వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. సో భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక, నేను చెప్పా భవిష్యత్తు అంటే అది ఎప్పుడో 20 ఏళ్ళు పట్టవచ్చు, 30 ఏళ్ళు పట్టవచ్చు, అసలు రాకపోవచ్చు. వాళ్ళు వస్తే మాత్రం రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంట. మీరు వస్తే ఇవ్వండి, కానీ అసలు మీరు రారు కదా. అసలు మిమ్మల్ని ప్రజలు రానివ్వరు కదా. మహా అయితే 11 సీట్లు 22 సీట్లు అయ్యి ప్రతిపక్ష హోదా వస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు అడుక్కుంటున్నాడు కదా చంద్రబాబు నాయుడిని, కోర్టులను అడుక్కుంటున్నాడు కదా ప్రతిపక్ష హోదా. ఆ బాధ లేకుండా ప్రజలు ఏమన్నా ఇస్తారేమో తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో గెలవడం అనేది కల్లా. ఆల్రెడీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, మరొక 10-15 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సీఎం పదవి మీద ఆశలు పెట్టుకోవద్దు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా జగన్ అనే వ్యక్తి సీఎం కాడని ఇప్పటికే ఆల్రెడీ హెచ్చరించారు. సో మాజీ మంత్రి జోగి రమేష్ను ఇబ్రహీంపట్నంలోని అతని నివాసంలో సజ్జల సోమవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. అంతేగాని చంద్రబాబు నాయుడిని భాషతో అంబటి రాంబాబు తిట్టడం తప్పు కాదు, అది బాగుంది, వీళ్ళకి సమ్మగా ఉంది. నారా లోకేష్ని కుక్కను కొట్టినట్టు కొట్టిస్తానని చెప్పి
జోగి రమేష్ మాట్లాడింది తప్పు కాదు, అది సమ్మగానే ఉంది. కానీ ఆ మాటలు మాట్లాడినందుకు టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసినా, పోలీసులు అరెస్టు చేసినా అది మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డికి తప్పుగా కనపడింది. వీళ్ళు ఏమైనా శుద్ధపూసలు అయి ఉంటే, వీళ్ళ తప్పేమీ లేకపోయి ఉంటే నువ్వు అడగవచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు వాళ్ళు ఏం చేశారని అరెస్ట్ చేశారని చెప్పి నువ్వు అడగవచ్చు. వాళ్ళు చేసిన ఎదవ పని ఏంటో మీడియాలో కనపడతానే ఉంది కదా. మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడిని వాళ్ళు చేసిన ఎదవ పనిని కవర్ చేసుకుంటూ మీరెందుకు చర్యలు తీసుకుంటారంటే ఏం చర్యలు తీసుకోకుండా మూసుకుని కూర్చోవాలి వాళ్ళు అన్నీ చేస్తుంటే. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేది అలాగే ఉంది. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ వారు చేస్తున్న ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారు. కల్తీ జరిగిందా లేదా అన్నది కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో నిర్ధారించాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని నేషనల్ మీడియా దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. నేషనల్ మీడియా తీసుకెళ్తే నేషనల్ మీడియా ఏమన్నా కల్తీ జరగలేదని చెప్పిందా? నువ్వు నేషనల్ మీడియాకి తీసుకెళ్ళు, ఇంటర్నేషనల్ మీడియాకి తీసుకెళ్ళు, ఏ మీడియాకి తీసుకెళ్ళినా ఏం చెప్పారు వాళ్ళు? సిట్ ఏం చెప్పిందో వాళ్ళు అదే చెప్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛమైన నేతితో లడ్డూలు పెట్టి హిందూ భక్తుల మనోభావాలు కాపాడాడని చెప్పారా? అసలు నెయ్యి చొక్కే లేకుండా, పాల చొక్కే లేకుండా 100% కెమికల్స్తో ఒక విష పదార్థాన్ని తయారు చేసి భక్తులకు ప్రసాదంగా పెట్టించాడని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు ఏ మీడియాకి తీసుకెళ్ళినా చెప్పేది అదే. నువ్వు చెప్పు. సజ్జల రామకృష్ణారెడ్డిని నేను అడుగుతున్నా, సిట్ ఎక్కడైనా సరే తిరుమల లడ్డు కల్తీ జరగలేదని చెప్పిందా? రామకృష్ణ ఒకటే అడుగుతా నేను, ఒకటే మాట, సిట్ ఎక్కడైనా కల్తీ జరగలేదని చెప్పిందా? చెప్పలేదు కదా. కల్తీ జరిగింది అనే కదా చెప్పింది. 100% కల్తీ అని కదా వాళ్ళు చెప్పింది. మరి ఇంకా ఏ మొహం పెట్టుకుని నేను నేషనల్ మీడియాకి వెళ్తా, ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్తా అంటున్నావయ్యా? అంటే ఇక్కడ మనం చీకొట్టింది చాలదు, జాతీయ స్థాయిలో చీకొట్టాలన్న ఉద్దేశం సజ్జల రామకృష్ణారెడ్డి దయ ఉంటుంది. సరే, అది మీ పార్టీ విధానం అనుకోండి. రాష్ట్రంలో నియంతృత్వ పాలనను ప్రజలకు తెలియజేస్తామన్నారు. తేదేపా శ్రేణుల దాడుల పట్ల పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి జరుగుతున్న సంగతి పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదన్నాడు. అయితే నేను సజ్జల రామకృష్ణారెడ్డి మరో 2 ప్రశ్నలు అడుగుతా. సరే, పోలీసులకు తెలుసా లేదా అనేది నాకైతే తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి దాదాపుగా ఒక 30 గంట లేదా గంట ముందే పోలీసులకు సమాచారం ఇచ్చిన నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పోలీసులు దాడి ఆపల. మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించవచ్చు కదా. చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు కదా. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుని కాల్చి తగలబెట్టినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని ప్రశ్నించవచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించవచ్చు కదా. అంటే మీరు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయొచ్చు, చంద్రబాబు ఇంటి మీద దాడి చేయొచ్చు, గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయొచ్చు, ప్రశ్నించిన వారిని అరెస్టు చేయొచ్చు. కానీ వీళ్ళు మాట్లాడితే మాత్రం ఏం చేయకూడదు. వీళ్ళు మాత్రం శుద్ధపూసలు. నీ పక్కన కూర్చోబెట్టుకున్న వాడే కదా గతంలో చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసింది ఎవడు? నువ్వు దాడి చేసిన వాడిని, బూతులు మాట్లాడినోడిని నీ పక్కన పెట్టుకుని నువ్వు చంద్రబాబుకి నీతులు ఎలా చెప్తావా సజ్జల రామకృష్ణారెడ్డి? దాడి చేసినోడు నీ పక్కనే ఉన్నాడు, బూతులు మాట్లాడి రెచ్చగొట్టినోడు నీ పక్కనే ఉన్నాడు. నువ్వు చంద్రబాబుకి నీతులు చెప్తావు. వాళ్ళు చేసిన శుద్ధపూస పనులు ఏంటో చెప్పకుండా బయటికి. ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తేనే ఈరోజు మీరు అక్కడ కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈ రోజుకి నువ్వంటే ఇంకా తలెత్తుకుని తిరుగుతున్నావు. సంవత్సరం తర్వాత అయినా నువ్వు మీడియా ముందు తలబెట్టావు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికి కూడా తలెత్తుకోలేక బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడు. వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఏపీకి వచ్చాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కదా. జగన్ ఎక్కడున్నాడు? బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు. అది ప్రజలు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి అయినా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది.